పూరణ ఏంది అంటే సమస్య ఏమిచ్చిర్రంటే భరతుడు ఎదురించే రాముని భాగం అడిగే. మీకు గుర్తుండే ఉంటుంది, భరతుడు ఎదురించి రాముని భాగం అడిగే అనగానే నాలాంటి సెక్యులర్ మీద వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రామాయణంలో ఎక్కడనో రామరాజ్యాన్ని భరతుడు అడిగిండు అంటే మనం చెప్తా ఉన్నామరే భరతుడు పోయిండు, చెప్పులు తీసుకున్నాడు, నెత్తి మీద పెట్టిండు, దీంతో నేను రామరాజ్యం చేస్తా అన్నాడు, అన్న నువ్వు లేకున్నా నీ చెప్పులతో నేను నడుపుతా అన్నాడు. ఇవన్నీ ముచ్చట్లు విన్నప్పటికీ కూడా లోపల డౌట్ ఉంటుంది. ఎందుకంటే మన లోపల విషవృక్షాలు ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా విషవృక్షాలు నిద్రలేస్తాయి. అప్పుడు నిద్రలేసి ఏమంటుంది, లేదు భరతుడు ఎన్నో కాడు అడిగిండు రాబోయే రాముణ్ణి రాజ్యం, వీళ్ళు చెప్తున్నారు కానీ అంత చక్కనైన అన్నదమ్ములు అయితే వీళ్ళేం కాదు అనే ముచ్చట మన లోపల చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మన అమ్మ నాన్నకి ఇచ్చిన విలువ వాళ్ళకి ఇస్తలేం కదా, ఇవ్వకుండా చేసిర్రు కదా సమాజం. సో ఆ టైంలో ఒక అద్భుతమైన పూరణ వచ్చింది. అదేంటంటే అచట కష్టాల కడలిని కొకడికేనా, అచట కష్టాల కడలిని కొకడికేనా, సుఖ సముద్రముల ఎల్ల సకులయంత. నన్ను అంటే ఎవరిని, భరతుణ్ణి, నన్ను మరచితివేమి రామన్న అనుచూ భరతుడెదురించే రాముని భాగమడిగే. అంటే ఇక్కడ నీ కష్టాల కడల్లో ఉన్నావు రామన్న, ఇప్పుడు కదా ఈ తమ్ముని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక్కనివి అనుభవిస్తావా నాయనా, ఈ తమ్ముడు ఉన్నది ఎందుకయ్యా నీకు అంటే అంత అద్భుతమైనటువంటి పూరణ ఎందుకు వచ్చింది వారికి. ఆ పూరణ చేసింది గురువుగారు మడుగుల నాగఫణి శర్మ గారు. అయ్యా నిజంగా ఆ రోజు నేను విన్నప్పుడు నాకు అర్థం కాలేదు, మా అమ్మ నాకు వినిపించింది, నాకు నచ్చింది. వింటూ 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 ఉన్నప్పుడు ఈ సెక్యులర్ దరిద్రం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత రామాయణం అంటే మనకు ఈ విధంగా నచ్చాలి.